హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వంశీ ప్రాపర్టీస్. ఇప్పుడు మీకోసం అయితే 186 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే మీకోసం తీసుకొచ్చాను. ఈ హౌస్ ప్రైమ్ లొకేషన్లో ఉంది అండ్ 100 ఫీట్ మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంది. ఇప్పుడైతే మీకు హౌస్కు సంబంధించిన ఎలివేషన్ అయితే నేను చూపిస్తున్నాను. అవుట్లుక్ అనేది అయితే ఎలా ఉందనేది. అండ్ ఈ హౌస్కు మనకు 80% బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ హౌస్ మెయిన్ రోడ్కి మరీ దూరం కాకుండా దగ్గర కాకుండా సౌండ్ పొల్యూషన్ లేకుండా కూడా మంచి వాతావరణంలో అయితే ఈ హౌస్ అనేది లొకేటెడ్ ఉంది. హౌస్కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్కి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఇలాంటి ప్రాపర్టీ వీడియోస్ నేను మరెన్నో తీసుకొస్తూనే ఉన్నాను. డైలీ నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. వీడియోస్ మిస్ కాకుండా ఉండడం కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు ప్రాపర్టీస్ కొనాలి అనుకున్నా, అమ్మాలి అనుకున్నా, ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం చూసే ఈ హౌస్ కూడా అయితే హౌస్ లోపలికైతే వచ్చాము. మీరు చూస్తున్నారు కదా, ఈ పిల్లర్కి సంబంధించి కూడా మంచి డిజైన్ అయితే చేశారు. అంటే చాలామంది అయితే దాన్ని ఊరికైనా అట్లా వదిలేస్తారు. అట్లా కాకుండా కూడా ప్రతిదీ కూడా ఓనర్స్ దగ్గరుండి అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇదైతే బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసింది కాదు. అండ్ ఈ హౌస్లో మొత్తం కూడా వాల్స్కు అండ్ ఎవ్రీథింగ్ కూడా మంచి పెయింటింగ్ అయితే, వాల్ పెయింట్స్ అయితే యూజ్ చేశారు. ఈ హౌస్లో మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేశారు. హాల్లో అండ్ కిచెన్లో, బెడ్రూమ్స్లో మొత్తం కూడా ఫాల్ సీలింగ్ అనేది అయితే కంప్లీట్ అయిపోయి ఉంది. 180 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఈ హౌస్ అనేది స్పేసెస్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది వచ్చేసి మనకైతే 2 BHK. హాల్కు అటాచ్డ్గా మనకైతే ఇక్కడ ఒక వాష్రూమ్, జనరల్ వాష్రూమ్ అనేది అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ మనకు వాష్ బేసిన్ అనేది కూడా అక్కడ పెట్టుకోవచ్చు. అక్కడ అందుకనే మనకు వాల్కి టైల్స్ అనేది అయితే ఇచ్చారు. వాటర్ బాడీ కూడా మనకు ఖరాబ్ కాకుండా, వాల్ ఖరాబ్ కాకుండా ఉండడం కోసం అయితే. ఇప్పుడు మనం చూస్తున్నది కూడా 2 BHKలో వన్ ఆఫ్ ద బెడ్రూమ్. అండ్ వెంటిలేషన్ పరంగా చూసుకుంటేనైతే అద్భుతంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీడియో తీస్తున్నప్పుడు అయితే ఎటువంటి లైటింగ్ అనేది లేదు. మనకు స్టోరేజ్కు పైన ఒక స్పేస్ అనేది కూడా అయితే క్రియేట్ చేశారు. ఇది ఇక్కడైతే మనకు ఒక మాస్టర్ బెడ్రూమ్ అనేది అయితే కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఈ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు, ఒక విండో అనేది అయితే మనకు ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం. అండ్ మనకు పైన అయితే ఫాల్ సీలింగ్ అనేది కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. ఇక్కడ హాల్కు సంబంధించి మనకు ఒక టీవీ యూనిట్ అనేది అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం చూస్తున్నది మొత్తం కూడా డైనింగ్ హాల్. ఇక్కడ పైన కూడా మనకు ఫాల్ సీలింగ్ అనేది కూడా మంచిగా చూడొచ్చు. వుడ్తో అయితే ఫాల్ సీలింగ్ అనేది ఇచ్చారు. డబుల్ స్టెప్ ఫాల్ సీలింగ్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ నేను మీకు వీడియోలు ఇంత క్లియర్గా కూడా ప్రతిదీ చూపించడానికి ముఖ్య కారణం ఏంటంటే, మీరు వీడియోలనే క్లియర్గా చూసేసి మీకు హౌస్ ఎలా ఉందని పరిచయం చేసుకోవాలా లేదా అనేది అర్థమవుతుంది. సో వీడియోలనే నేను మొత్తం కూడా క్లియర్గానైతే కవర్ చేస్తున్నాను. కానీ చాలామంది అయితే వీడియోని మొత్తం స్కిప్ చేసి డైరెక్ట్ కాల్స్ చేసి, డైరెక్ట్ విజిట్ చేసి నచ్చక మొత్తం టైం అయితే వేస్ట్ చేసుకున్నారు. అట్లా కాదు, వీడియో క్లియర్గా చూడండి. చూసిన తర్వాత నచ్చితే డైరెక్ట్ ఓనర్కి కాంటాక్ట్ అవ్వండి, విజిట్ కాండి. అండ్ మీరు చూసారు కదా, కిచెన్ నుంచి డైరెక్ట్ బయటకు అనేది అయితే యాక్సెస్ ఉంది. ఇది మొత్తం కూడా సెట్ బ్యాక్స్ మనకు 1 to 2-3 ఫీట్స్ అయితే సెట్ బ్యాక్స్ అనేది అయితే ఉంది. అండ్ ఈ హౌస్కు మనకు సపరేట్ బోర్ అనేది కూడా ఉంది. మీకు ఐడియా కోసం అయితే నేను క్లియర్గా వీడియోలో కవర్ చేశాను. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాం. కింద మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్లానింగే పైన కూడా 2 BHK అయితే ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో కూడా. సో మీరైతే వీడియో చూస్తూ ఉండండి. మొత్తం కూడా హౌస్కు సంబంధించిన డీటెయిల్స్ అండ్ లొకేషన్ హైలైట్స్ కూడా నేను మీకైతే చెప్తూ ఉంటాను. లొకేషన్ వచ్చేసి మనకి ఈ హౌస్ అయితే మీర్పేట, అల్మాస్గూడలో అయితే లొకేటెడ్ అయి ఉంది. మనకి ఈ నుంచి చూసుకుంటే కూడా ఎల్బీ నగర్ అయితే ఒక 5 kilometers డిస్టెన్స్ ఉంది. ఈ లొకేషన్ నుంచి 1 or 2 kilometers డిస్టెన్స్లోనే మోర్ దెన్ 3 ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. అండ్ హాస్పిటల్స్ కూడా చాలా ఫేమస్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ కూడా జస్ట్ 6 kilometers డిస్టెన్స్ ఉంది. అండ్ చుట్టుపక్కల కూడా హాస్పిటల్స్, థియేటర్స్ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి, షాపింగ్ మాల్స్ కానీ. అండ్ మెయిన్ 100 feet రోడ్డు కూడా జస్ట్ ఇది మనకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ హౌస్ అనేది ఉంది.
హౌస్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ మీర్పేట్ హల్మాస్ కూడా సాయి బాలాజీ టౌన్షిప్ కాలనీలో అయితే ఈ హౌస్ అనేది లొకేటెడ్ ఉంది. ఈ హౌస్కు కార్ పార్కింగ్ ఉంది, వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, సపరేట్ బోర్ ఉంది. హౌస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వెస్ట్ ఫేసింగ్ 186 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. G+1 ప్రైస్ 1.5 CR అంటే 1,50,00,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబరు డిస్ప్లే మీద అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సో మచ్.